తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్తున్న మెగాస్టార్ చిరంజీవి పేరు మాత్రం ఏపీ రాజకీయాల్లో మారుమోగుతూనే ఉంది. ఇప్పటికే తెరపైకి మెగాస్టార్ పేరు అనేక సార్లు తీసుకొచ్చారు. తాజాగా మళ్ళీ అదే రీతిలో చిరంజీవికి అదిగో గవర్నర్ పదవి అంటూ కొన్ని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తమిళనాడు, కర్ణాటక, బీహార్, ఒరిస్సా, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో కొత్తగా గవర్నర్లను నియమించబోతుందని, వాటిలోనే ఒక రాష్ట్రానికి మెగాస్టార్ చిరంజీవిని గవర్నమెంట్ చేయబోతుందని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు రాసుకొస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ పెద్ద పెద్ద ఎత్తుగడలే వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ని కీలకంగా చేసుకుని 2024 ఎన్నికల్లో కూటమిగా మారి ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. ఇక తెలంగాణలోనూ జనసేనతో పాటే నడుస్తూ గతంలో కన్నా ఎక్కువగానే బలం పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తమ పార్టీలో సముచిత స్థానం ఇచ్చేలా ప్రణాళికలు వేస్తుందని రాజకీయ వర్గాల్లో వార్తలు వచ్చాయి. అయితే కూటమిగా ఏపీలో ప్రపంచనం సృష్టించిన బీజేపీ తన భవిష్యత్ దృష్ట్యా టీడీపీ, జనసేన పార్టీలకు ఈ గవర్నర్లలో అవకాశం ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. టీడీపీ నుంచి ఈ పదవి కోసం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు వినిపిస్తుండగా ఆయన తర్వాత యనమల రామకృష్ణుడు పేరు వినిపిస్తోంది. ఇక జనసేన నుంచి గవర్నర్ పదవికి ఎవరని చర్చ సాగుతున్న నేపథ్యంలో అది మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి అంటూ తెర మీదకు తెస్తున్నారు. అయితే తాను రాజకీయాల్లోకి మళ్లీ రానని చిరంజీవి పదే పదే చెప్తూనే ఉన్నారు. ప్రస్తుతం సినీ రంగంలో మెగాస్టార్ క్రియాశీలకంగా ఉన్నారు. 7 వయసులో కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చిరు స్టెప్పులు వేస్తున్నారు. అంతేకాదు, నాటి ప్రజారాజ్యమే నేటి జనసేన అంటూ మాట్లాడారు కూడా. అయినప్పటికీ మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్న వార్తగానే మిగులుతుంది.